నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. ఇంటర్మీడియట్ కేంద్రాన్ని సందర్శించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులపై సంతృప్తి. వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షనిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావుల బడ్జెట్ ప్రవేశపెట్టిందన్న రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ. మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులో జొన్న పంటకు సాగునీరు ఇవ్వాలన్న ఎన్ఆర్ఐ గుర్రప్ మచ్చేందర్. స్థానిక రైతులతో కలిసి విలేకరుల సమావేశం. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి విజయవాడలోని ఎస్ఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతుల పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. బంజారా హిల్స్లోని కళింగ కల్చరల్ హాల్లో ఏర్పాటైన హ్యాండ్ టు హ్యాండ్ చేనేత వస్త్ర ప్రదర్శన మిస్ అండ్ మిస్సెస్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్ వ్యవస్థాపకురాలు కిరణ్మయ్ అలివేలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ఇక్కడి హాల్లో కొలువుదీరిన చేనేతకారుల వస్త్రోత్పత్తులను తిలకిస్తూ చేనేతకారులతో వాటి తయారీ విధానము, ప్రత్యేకత తెలుసుకుంటూ కలివిడిగా తిరిగారు. భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్రోత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని కిరణ్మయ్ అన్నారు. ఈ ఉత్పత్తులకు నేటికి వన్నె తగ్గలేదన్నారు. నేటి తరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ చేనేతకారులను మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్వాహకులు జయేష్ గుప్తా మాట్లాడుతూ, ఈ నెల 5వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుండి చేనేతకారులు, చేతిపని బృందాలు తమ సిల్క్, హ్యాండ్లూమ్ చీరలు, డ్రెస్ మెటీరియల్ వంటి 75,000 రకాల వస్త్రోత్పత్తులను అందుబాటులో ఉంచారని వివరించారు. Namaste Andy, I'm here to open hand-to-hand handlooms Ivala. First of all, congratulations Jayesh Gupta sir and the team. So I'm happy to be here Ivala mana handlooms opening ki endukante handlooms is our India's rich textile and it reflects our Indian tradition.
అండ్ వచ్చేసి హ్యాండ్లూమ్స్ కూడా చాలా సస్టైనబుల్ అండ్ ఈకో ఫ్రెండ్లీ ఉంటాయి. అండ్ ద క్వాలిటీ అండ్ అంటే దర్ ఇస్ కంపారిజన్ లేదు వేరే ఫ్యాబ్రిక్స్ కి హ్యాండ్లూమ్స్ కి. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా స్టాల్స్ ఉన్నాయి. సో ఎవ్రీబడి షుడ్ విజిట్. అండ్ చాలా డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారంట. సో March 5th వరకు ఇది ఓపెన్ ఉంటుంది. ये एग्जीबिशन आज से लेके 5 मार्च तक रहेगा और एग्जीबिशन में देश भर के व्यूअर्स लोग आए हुए हैं और पूरा प्योर प्रोडक्ट है, प्योर सिल्क, प्योर कॉटन, पूरा 100% हैंडलूम और 100% सिल्क, 100% कॉटन प्रोडक्ट है। एक बार हैदराबाद वासी आए यहाँ पर और देश की कला और धरोहर को देखें कि कैसे हमारे लोगों ने वेस्ट बंगाल का हैंड पेंटेड साड़ी है, कांता वर्क है, जामदानी है, ढाकाई जामदानी है, बनारस का तंचुई है, पोचमपल्ली है, अलग अलग डिफरेंट चंदेरी है, गुजरात का पटोला है, बाड़मेर का अजरक क्राफ्ट है। तो अलग अलग जगह से करीब 50 वीवर्स यहाँ पर आए हुए हैं जो 5 दिन तक यहाँ अपनी कला का प्रदर्शन करेंगे। बहुत सारे प्रोडक्ट है, बहुत अच्छा डिस्काउंट है कारीगरों के द्वारा। एक बार हैदराबाद वासी आए और देखें यहाँ की कला को और बहुत अच्छा प्रोडक्ट है, तो एक बार विजिट करें। कब से कब 1 तारीख से 5 तारीख तक ये रहेगा। टाइमिंग? सुबह 11 बजे से रात को 8 बजे। బడ్జెట్లో విశాఖకు 12 నుంచి 1400 కోట్లు కేటాయించారని, అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా 2025-26 బడ్జెట్ను ప్రవేశపెట్టారని చెప్పారు. 2026వ సంవత్సరం చివరికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని, జగన్ గత 5 ఏళ్లలో అభివృద్ధి పక్కన పెట్టి కేవలం బటన్ నొక్కడానికే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని, విశాఖ మెట్రో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై మాజీ మంత్రి అమర్నాథ్కు అవగాహన లేదని పేర్కొన్నారు. ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ ని ప్రవేశపెట్టడం మీరు చూశారు. కానీ గత సంవత్సరం మరి జగన్ గారి ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వ్యక్తి ఫ్యాక్షనిస్ట్. మరి ఎట్లాగా అతన్ని ఫైనాన్స్ మినిస్టర్ మాకు తెలియదు. కానీ ఈ ప్రభుత్వంలో మేధావులు బడ్జెట్ పెడితే ఆ ప్రభుత్వంలో ఫ్యాక్షనిస్ట్ తప్పితే వేరే వాళ్ళు తెలివైన వాళ్ళు ఎవరు బడ్జెట్ పెట్టే అవకాశాలు లేవు. అవసరమైతే జగనే రాసిచ్చేస్తాడు ఆ బడ్జెట్ ఇలా పెట్టి అని. ఇంకా ఆయన మేధావుగా ఉన్నా కూడా అటువంటివి ఏమి జరగవు. అలాంటిది ఈరోజు నిన్న మన రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు. సుమారు 3,24,24,000 బడ్జెట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బడ్జెట్లో ముఖ్యంగా మన విశాఖపట్నానికి సంబంధించి సుమారు దగ్గర 1,200 నుంచి 1,400 కోట్లు మన విశాఖపట్నం ప్రాంతానికి, అంటే ఇటు ఉత్తరాంధ్ర శ్రీశైలంకి 600 కోట్లు, మన ఆంధ్ర యూనివర్సిటీకి 380 కోట్లు, పోలీస్ శాఖ సంబంధించి దగ్గర వైజాగ్ సంబంధించి సుమారు 150-200 కోట్లు కేటాయించారు. వాళ్ళు పాత బాకీలు కూడా కట్టడం జరిగింది. ఇది కాకుండా చిన్న ప్రాజెక్టులు ఉన్నాయి. నీటిదల మంచినీటి కోసం రైవాడ, లక్వాన, పెద్దేరు, ఇవన్నీ కూడా 10 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు ఇవన్నీ కూడా బాగు చేయడానికి బడ్జెట్లో డబ్బులు ఇచ్చారు. ఇది ఈ ఉత్తరాంధ్ర ప్రాంతమే కాకుండా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కావలసిన నిధులన్నీ కూడా అన్ని ప్రాంతాలకి సమానంగా ఇటు సంక్షేమము అటు అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటికే మీకు తెలుసు, ఈ రాష్ట్రం సుమారు 12 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేస్తే ఈ రౌడీ మూకలు మరి ఫ్యాక్షనిస్టులు పరిపాలించిన సమయంలో దాన్ని సరిదిద్దుకుంటూ ఇవాళ మన రాష్ట్రంలో అప్పులకి వడ్డీ కట్టుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో మనం అనౌన్స్ చేసిన 6 పథకాలతో పాటు మిగతావి కూడా మనం చెప్పలేని పథకాలు కూడా చాలా ఇవాళ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వం. ముఖ్యంగా పోలవరం సంబంధించి ఆ రోజు మీరు 45.5 మీటర్ల ఎత్తుకి మనం ఈ డిజైన్ చేస్తే బడ్జెట్ ఎక్కువైపోతుంది, డబ్బులు లేవు అని చెప్పి రకరకాల కారణాలతో దాన్ని
41.5కి తగ్గించడం మీ అందరికీ తెలిసిందే. ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. శనివారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో విజయనగరం పట్టణంలోని శ్రీ చైతన్య, గాయత్రి కళాశాలలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడి వసతులను, వైద్య, తాగునీటి సదుపాయాలను పరిశీలించారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో మాట్లాడి విద్యార్థుల హాజరు శాతంపై ఆరా తీశారు. కొన్ని చోట్ల తరగతి గదుల్లో వెలుగు తక్కువగా ఉండడంతో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని, విద్యార్థుల సీటింగ్ విధానాన్ని మార్చాలని సూచించారు. మాస్ కాపీయింగ్కు ఆస్కారం ఇవ్వకుండా అన్ని జాగ్రత్తలను తీసుకొని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో తహసీల్దార్ కుర్మనాథరావు, జిల్లా పరీక్షల కమిటీ సభ్యులు కె అప్పారావు పాల్గొన్నారు. ఉత్తర భారతీయ జనతా పార్టీ ఆధిపత్య కేంద్ర ప్రభుత్వం ఉత్తరాది భాష హిందీని జాతీయ విద్యా విధానం పేరుతో బలవంతంగా దక్షిణాది రాష్ట్రాలపై రుద్దితే ప్రజలలో తిరుగుబాటు తప్పదని దక్షిణాది జాగ్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్, కో చైర్మన్ నక్రేకంటి సంజీవరావు, ఆనంద్ కుమార్లతో కలిసి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరించారు. ఆయన మాట్లాడుతూ జనాభా దామాషా పద్ధతిలో బడ్జెట్ కేటాయిస్తూ దక్షిణాదికి తీవ్ర ద్రోహం చేస్తున్నారని, 2026లో జరిగే డీలిమిటేషన్ ద్వారా 130 ఎంపీ స్థానాల్లో 30 కోల్పోయే ప్రమాదం ఉందని, దక్షిణాది ప్రజలు మేలుకోకపోతే తమ ఆత్మగౌరవము, ఆస్తి హక్కులు కోల్పోతారని, అందుకే దక్షిణాదికి ద్రోహం చేస్తున్న బీజేపీపై యుద్ధం చేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. నల్లవాగు మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులో జొన్న పంటకు సాగునీరు ఇవ్వాలని ఎన్ఆర్ఐ గుర్రప్ మచ్చేందర్ ప్రభుత్వానికి శనివారం విజ్ఞప్తి చేశారు. స్థానిక రైతులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చివరి ఆయకట్టు కల్లేరు, మార్డి, ఇందిరానగర్ రైతులకు జొన్న పంటకు నీరు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, తుకారాం, మారుతి తదితరులు పాల్గొన్నారు. ప్రతిసారి ఇదివరకున్న ఏ గవర్నమెంట్ అయినా కూడా మనం డిమాండ్ చేస్తూ ఈ వాటర్ని విడుదలను మనం సాధిస్తూ ఉన్నాము. ఈసారి కూడా తప్పకుండా ప్రతిసారి ఇంతకన్నా తక్కువ అవైలబిలిటీ ఉన్నా కూడా నీటిని విడుదల చేశారు అవసరానికి తగ్గట్టు చివరి ఆయకట్టుకు. ఈసారి కూడా ఎమ్మెల్యే గారు తప్పకుండా ఎలాంటి రిస్క్ అయినా తీసుకొని ఈ 4 గ్రామాలకు ఒక తడి నీటిని తప్పకుండా తక్షణమే, అది కూడా కొంచెం లేట్ చేసినా కూడా పంట ఎండిపోతుంది. ఇప్పటికే కొంతమంది ఎన్నో రకాల బోర్లు వేసి లాస్ అయినారు రైతులు. ఒక్కొక్క రైతుకి ఇంచుమించు 1 ఎకరానికి కూడా 50,000 పైచీలకు లాభం చేకూరుతుంది ఈ ఒక్క తడి ఇవ్వడం వలన. దాన్ని స్టోరేజ్ అలాగే పెట్టుకొని మళ్ళా 15 రోజుల తర్వాత మళ్ళీ రివ్యూ చేసి ఆలోచించి విడుదల చేస్తామనడంలో ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి తక్షణమే నీటిని విడుదల చేయడం వలన పశువులకు కానీ ఈ మిగిలి ఉన్న జొన్న పంటలకు కానీ ఇతర పంటలకు కానీ ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు. దీంట్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా మన బాధ్యతగా రైతులకు సేవ చేయాలన్న లక్ష్యంతో ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ తప్పకుండా ముందుకు వచ్చి ఈ రైతుల యొక్క కష్టాలను తీర్చాలి అని నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను. దానికి మేము ఇది ఒక సామాజిక కార్యకర్తలాగా మేమందరం కూడా సహకరిస్తాము. ఇది రాజకీయాలకు సంబంధించింది కాదు. రైతుల పంటను తప్పకుండా మనం నీటిని ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలి అని నేను పదే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ నెల 14వ తేదీన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో జరగనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం కాకినాడ గోదావరి కళాక్షేత్రంలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై సభా నిర్వహణ ఏర్పాట్ల గురించి ముఖ్యమైన నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచన విధానాలను అనుసరించి ఈ సభను ప్రజాహితంగా నిర్వహిస్తామన్నారు.
8 నెలల నుంచి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ఒక పక్క ప్రభుత్వాన్ని ఐక్యం చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడం ద్వారా పార్టీ నిర్మాణంపై జనసేనాని పవన్ కళ్యాణ్ కార్యకర్తలకు దిశానిర్దేశం ఈ సభలో చేస్తారని చెప్పారు. పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. ఈ సభ విజయవంతానికి కార్యకర్తలంతా కృషి చేయాలన్నారు. అనంతరం పార్టీ సభ ఆవిర్భావ పత్రికను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, కాకినాడ ఎంపీ తంగేళ్ల ఉదయ శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్లో వివిధ నియోజకవర్గాల నుండి వచ్చిన జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యమైన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరి నమస్కారం. మార్చి 14వ తారీఖున పిఠాపురంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం అద్భుతంగా ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాయకుడికి, ప్రతి జన సైనికుడికి, వీర మహిళకి ఒక అద్భుతమైన అవకాశం కల్పించడానికి కోసం ఈ రోజున సన్నాహక సమావేశం ఏర్పాటు చేశాం. సుమారు 14 కమిటీలు, దాదాపు 500 మంది సభ్యులతో ఏర్పాటు చేసి ఒక చక్కటి సంకేతం, అందరం కలిసి ఒక మంచి టీమ్ ఎఫర్ట్తో కనీవినేరుగని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సభకి రాబోయే ప్రజానికానికి ఒక చక్కటి వేదికగా మేము ఆ రోజు అన్ని విధాలుగా సిద్ధమవుతున్నాం. ఈ సభకి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు రాష్ట్ర ప్రజానికానికి ఒక మంచి సంకేతం. అదేవిధంగా అభివృద్ధి, సంక్షేమం రెండు కలిపి ఒక బాధ్యతతోటి ఈరోజు పొత్తులో భాగంగా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ చేస్తున్న కార్యక్రమాల్ని మరింత విజయవంతంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మేము అద్భుతంగా కృషి చేసి ఈ సభను విజయవంతం చేయడానికి మేము అందరం కూడా సిద్ధమయ్యాం. ఈ రోజు సాయంత్రం 4 గంటలకి సభాస్థలి దగ్గర ఒక పూజా కార్యక్రమం ద్వారా పనులన్నీ కూడా ప్రారంభించుకుని ఈ రోజు నుంచి శరవేగంగా ప్రతి కార్యక్రమం కూడా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై చేసిన వ్యాఖ్యల కేసులో సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో ఆయన్ని రాజంపేట సబ్ జైలుకు తరలించారు. అక్కడ పోసానికి ఖైదీ నెంబర్ కేటాయించారు జైలు అధికారులు. పోసానికి బెయిల్ మంజూరు చేయాలని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించినప్పటికీ ఫలితం లేకపోయింది. రిమాండ్ విధించడంతో భద్రత మధ్య రాజంపేట సబ్ జైలుకు తరలించారు.
కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు దాటింది. వాలంటీర్లు లేకుండానే పింఛన్ పంపిణీ ఒక్క రోజులో మధ్యాహ్నం నాటికి 91% దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 7 గంటలకు పింఛన్ల పంపిణీ మొదలైంది. పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు కల్లుగీత కార్మికునికి పెన్షన్ అందజేశారు. వారి పరిస్థితి చూసి ఇద్దరు మనవరాలు రక్షిత, హేమ ఒక్కొక్కరికి 2 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేసి మిషన్ వాత్సల్య పథకం కింద ఒక్కొక్కరికి ప్రతి నెల 4,000 చొప్పున ఇద్దరు ఆడపిల్లలకు మొత్తం 8,000 14 సంవత్సరాలు నిండే వరకు వారికి అందించేలా ఆదేశాలు జారీ చేశారు. తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగి గ్రామంలో ఈరోజు మంజీరా విద్యా సంస్థలు, మంజీరా CBSE, మంజీరా రెసిడెన్షియల్, మంజీరా పిరమిడ్, మంజీరా లిటిల్ బుద్ధ స్కూళ్ల మేనేజ్మెంట్ నేషనల్ సైన్స్ డే నిర్వహించడం జరిగింది. సివి రామన్ శాస్త్రీయతను దృష్టిలో ఉంచుకొని 28 ఫిబ్రవరి రోజున జాతీయ సైన్స్ దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు చక్కటి సైన్స్ ఎగ్జిబిట్స్ ప్రదర్శించి విచ్చేసిన తల్లిదండ్రుల మన్ననలు పొందారు. మంజీరా స్కూల్స్ ఇస్తున్న సౌకర్యాలు, సైన్స్ ల్యాబ్, సోషల్, కంప్యూటర్స్, మ్యాథ్స్ ల్యాబ్స్తో పిల్లలకు చక్కటి విద్య అందిస్తున్నారని పిల్లల పోషకులు కొనియాడారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జగన్మోహన్ మాట్లాడుతూ గత 37 సంవత్సరాలుగా హాస్టల్స్తో కూడిన చక్కటి విద్యను అందిస్తున్నామని తెలిపారు. ఇస్నాపూర్ ముత్తంగి కూడలిలో ఏకైక CBSE అఫిలియేషన్ స్కూల్ మంజీరా CBSE అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంజీరా విద్యా సంస్థల స్కూల్స్ ప్రిన్సిపాల్ డి రేవతి మరియు స్కూల్ టీచర్సు, స్టూడెంట్సు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంటర్మీడియట్ కేంద్రాన్ని సందర్శించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మి. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన వసతులపై సంతృప్తి. వైసీపీ ప్రభుత్వం ఫ్యాక్షనిస్టుల బడ్జెట్ ప్రవేశపెడితే కూటమి ప్రభుత్వం మేధావుల బడ్జెట్ ప్రవేశపెట్టిందన్న రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్ గండి బాబ్జీ. మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులో జొన్న పంటకు సాగునీరు ఇవ్వాలన్న ఎన్ఆర్ఐ గుర్రప్ మచ్చేందర్. స్థానిక రైతులతో కలిసి విలేకరుల సమావేశం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.